నమస్తే అండి, నేను మీ కళ్యాణిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్ అటుకులతో పరమాన్నం చాలా బాగుంటుంది. ఇది పేరుకి పరమాన్నం అని చెప్తున్నా కానీ తినేటప్పుడు హల్వా లాగా నోట్లో పెట్టుకుంటే జారిపోతూ కమ్మగా అయితే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. రైస్ కన్నా కూడా ఇలా అటుకులతో తయారు చేసుకోవడం వల్ల తొందరగా ప్రసాదం అయితే చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను ఒక చిన్న గ్లాస్ నిండా అటుకులు అయితే తీసుకున్నాను. సేమ్ కొలతలకు మీరు కప్ అయినా తీసుకోవచ్చు. రాళ్ళు ఇసుక లేని అటుకులు తీసుకోండి, బాగా క్లీన్గా ఉన్నవి. ఇప్పుడు నేను అటుకుల్ని ఒక బౌల్లో వేసేసాను. కొద్దిగా నీళ్ళు వేసి శుభ్రంగా 1 లేదా 2 సార్లు కడిగి వంచేసేయండి. తర్వాత ఏ గ్లాస్తో నేను అటుకులు తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు పోసి నానబెట్టాను. ఒక 5 మినిట్స్కి అంత నానిపోతాయి. ఈలోపు మనము స్టవ్ వెలిగించేసి ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేయండి. నేను ఇందులోనే చేస్తున్నాను పరమాన్నం కూడా. మీరు కూడా ఒకేసారి పరమాన్నం ఎందులో చేసుకోవాలనుకున్నారో అదే ప్యాన్ అయితే పెట్టేసుకోండి, కడాయి అయినా ఏదైనా సరే. నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. అది వేసిన తర్వాత క్యాజు వేసాను. తర్వాత కొద్దిగా క్యాజు వేగిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసేసి ఈ విధంగా దోరగా వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టాను. వెంటనే నానపెట్టిన అటుకుల్ని వేసేయాలి. అందులో నీళ్ళు ఉంటే నీళ్ళతో సహా వేసేయండి. మనం 2 గ్లాసులు నీళ్ళు వేసాం కదా, సేమ్ అదే గ్లాస్తోనే 2 గ్లాసుల పాలు. ఇవి కాంచి చల్లార్చిన పాలండి. మీరు కావాలంటే పచ్చివి కూడా వేసుకోవచ్చు. కాకపోతే కాంచి చల్లార్చి వేయడం వల్ల మనకి అవి పగిలినాయా లేదనేది మనకు తెలిసిపోతుంది. నేను ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఉడికించుకుంటూ ఉన్నాను. అప్పుడప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ మిక్స్ చేయాల్సిన పని లేదు. పాలు ఆల్రెడీ ఎక్కువగానే ఉన్నాయి కదా, అటుకులు అనేది ఉడుకుతూ ఉంటుంది. పాలు అటుకులు కొంచెం దగ్గర పడిన తర్వాత సేమ్ గ్లాస్తోనే 1 గ్లాస్ ఫుల్కి బెల్లం అయితే వేసాను. అలాగే ఒక 2 ఇలాచీలు దంచి వేసాను. ఇలాచీలు కూడా ఎక్కువ వేసుకోకూడదు. మనం ఎంతైతే పరమాన్నం చేస్తున్నామో దానికి తగినంత 1, 2 వేసుకుంటే సరిపోతుంది. నల్లకొట్టి ఎక్కువ వేసుకున్నారంటే మళ్ళీ ఎక్కువ ఇలాచీ ఫ్లేవరే తెలుస్తూ ఉంటుంది, టేస్ట్ కూడా అంతగా బాగుండదు. తగినన్ని ఇలాచీలు అయితే నల్లకొట్టి వేసుకొని ఇలా స్పూన్తో మిక్స్ చేస్తూ బాగా నలుపుతూ మిక్స్ చేయండి. మనకు అటుకులు అనేది ఎక్కడ కనిపించకూడదు. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. అందులో నెయ్యి కూడా సపరేట్ అయిపోయింది కదా, మనకి అటుకులు అనేది ఎక్కడ కనిపించలేదు. ఆ విధంగా వచ్చేలాగా చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అలాగే కిస్మిస్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. పరమాన్నము అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది. చల్లారితే ఇంకొంచెం గట్టిగా వస్తుంది. ఈ టైంలో పైన మీరు ఇంకా కావాలంటే మీకు కావాల్సినంత నెయ్యి వేసుకోవచ్చండి, కానీ నేనైతే ఇంకా వేయలేదు. నేను తీసుకున్న చిన్న గ్లాస్ అటుకులకి 1 టేబుల్ స్పూన్ ఫ్రై చేసేటప్పుడు వేసాను కదా, అదే సరిపోయింది. అందులో పాలల్లోంచి కూడా వస్తుంది మనకి కొద్దిగా నెయ్యి అనేది. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. అంతే అండి, అటుకులతో తయారు చేసుకునే పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో తయారు చేసిన పరమాన్నం అయితే తయారు చేసుకొని నైవేద్యంగా మీ ఇంట్లో ఉన్న కృష్ణకి అయితే నైవేద్యంగా పెట్టి నమస్కారం అయితే చేసుకోండి. నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.